చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే ఇంత ఎంగేజ్లో అలాంటి గొప్ప గొప్ప వాళ్ళ పరిచయాలు అలా సాధ్యపడ్డాయని అనుకుంటున్నాను. ఓన్లీ సీక్రెట్ మంత్ర ఇస్ అనిల్ జీ, వన్ థింగ్. సెకండ్ థింగ్, వాళ్ళలో నాకు కొంచెం ఇమేజ్ బాగుంటుంది. హీఈస్ అ గుడ్ స్ట్రాటజిస్ట్ ఎలక్షన్స్ వరకు. లండన్లో బీబీసీలో వర్క్ చేసి ఏం నేర్చుకుని వచ్చారు అక్కడ? అంటే రీసెర్చ్ మెథడాలజీ అనేది అంత కీలకమైనది. అంటే ఫండమెంటల్గా అది ప్రతి చోట పనికొచ్చేది. ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలి అని అంటే మీ బలగం అంటే ఏం చెప్తారు? సీనియర్ లీడర్స్ని కాదని మీకు ఎలా ఇస్తారని అనుకుంటున్నారు? మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? ప్రత్యక్ష రాజకీయాల్లో మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. భువనగిరికి బీజేపీ చేసిన డెవలప్మెంట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? అసెంబ్లీ ఎలక్షన్స్లో మనకి బీజేపీ ఎక్కడా కూడా కనిపించిన పాపని పోలేదు. ఏ ధైర్యంతో మీరు పార్లమెంట్ మీరు బీజేపీ నుంచి అంటున్నారు? 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 19 చోట్లలో వీఆర్ ఇన్ ద సెకండ్ ప్లేస్. మనం 2018 ఎలక్షన్స్లో కనుక అసెంబ్లీ ఎలక్షన్స్లో కనుక మనం చూస్తే ఓన్లీ 1 సీట్ 4 పార్లమెంట్ స్థానాల్లో గెలిచాం. అసెంబ్లీ ఎలక్షన్స్కి మహామహులు అందరూ ఓడిపోయారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? వీళ్ళు కీలక నాయకులు అవుతారు, రేపు వీళ్ళు మాకు ఆల్టర్నేటివ్ అవుతారు. కేసీఆర్ గవర్నమెంట్కి ప్రాబ్లం అనేది కాంగ్రెస్ లీడర్షిప్ నుండి రాలేదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుండి రాలేదు, బీజేపీ పార్టీ నుండి వచ్చింది. కవిత గారి అరెస్ట్ కనుక జరిగి ఉన్నట్టయితే జనాల్లో కొంతవరకు ఖచ్చితంగా వాళ్ళ మనసు చోరుకునే ఉండేవాళ్ళు అనేది కూడా ఒకటి ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కవిత గారి అరెస్ట్ వల్లనే ప్రభుత్వం వస్తుంది అనుకుంటే మొత్తం కేసీఆర్ ఫ్యామిలీని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టుండొచ్చు కదా. బీజేపీలో అంతర్గత కలహాలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. ముసుగులో గుద్దులట్లా జరుగుతున్నాయని అంటున్నారు. మరి దీని మీద ప్రచారం జరుగుతున్నంత స్థాయిలో బీజేపీలో కలహాలు లేవు. కాంగ్రెస్లో మాత్రం ఎన్ని విమర్శలు చేసుకున్నారో మీకే తెలుసు. ఎగ్జాంపుల్, రేవంత్ రెడ్డి గారిని ఓటు నోటు దొంగ అని వాళ్ళ నాయకులే అన్నారు. రాజగోపాల్ రెడ్డి గారిని ఎంత నీచంగా తిట్టకూడదో అంత నీచంగా తిట్టింది మన ముఖ్యమంత్రి గారు. మరి మన రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ఏదో మొత్తానికైతే ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఎప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే ఇట్ ఈస్ ఎ క్లెప్టోక్రాటిక్ గవర్నమెంట్. అదొక దోపిడీ దొంగల రాజ్యం అవుతుంది. మీరు బీసీ కార్డు పట్టుకుని ఎంట్రీ ఇస్తున్నారు. బీసీలు బీజేపీకి అనుకున్న స్థాయిలో మద్దతు తెలియజేయలేకపోయారు ఎంతవరకు అనేది. మరి మీ నమ్మకం ఏంటి? బీజేపీ గెలవకపోవడానికి కాంగ్రెస్ ఆడిన అబద్ధాలు బీజేపీ ఆడలేకపోయింది. ఏదైతే హామీలు ఇచ్చారో ఆచరణకు నోచుకో ఉంటారు. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. అంటే ఇక్కడ ఏదో లంకె బిందెలు ఉన్నాయనుకున్నాం, అక్కడ చూస్తే ఖాళీ కుండలు ఉన్నాయని. ఇప్పుడు ఈ ఖాళీ కుండలు ఉన్నప్పుడు మీరు ఎక్కడి నుండి తీసుకొచ్చి మీరు ఉచిత హామీలు అన్నీ ఎక్కడి నుండి నెరవేరుస్తారు? మీ ఉద్దేశ ప్రకారం అంటే నిలబడే గవర్నమెంటేనా ఇది? ఖచ్చితంగా కూలిపోయే ప్రభుత్వం అని నా వ్యక్తిగత అభిప్రాయం. రీజన్ ఏంటంటే అయోధ్య రామ మందిరం కొన్నేళ్ల కళ, అది ఇప్పుడు నెరవేరబోతోంది. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామం. అంటే దీన్ని ఆధ్యాత్మిక కోణంలో కూడా చూడాలి, ఎందుకంటే దీన్ని పూర్తిగా రాజకీయ కోణంలో ఖచ్చితంగా మోదీ గారి క్రెడిట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే